ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలనేవి కేవలం కాలక్షేప వేదికలు కావు. అవి సామాన్య పౌరుడి నుంచి ప్రధాన ప్రతిపక్షం వరకు తమ హక్కుల కోసం, ప్రజా సమస్యల కోసం గొంతెత్తే డిజిటల్ ఆయుధాలు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఒక పరిణామం పౌర సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజ్ అకస్మాత్తుగా అదృశ్యం కావటం. దాదాపు 14 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉండి నిరంతరం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక వేదికను రాత్రికి రాత్రే కనిపించకుండా చేయటం దేనికి సంకేతం? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం దీనిని కేవలం ఒక రాజకీయ పార్టీకి జరిగిన నష్టంగా చూడలేం. ఇది నేరుగా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఎందుకంటే రాజకీయ పార్టీల సమూహమే ప్రజాస్వామ్యం. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు, కానీ దానికి ఇప్పటికీ 40% ఓట్ షేర్ ఉంది. రాష్ట్రంలో 1,32,00,000 మంది ప్రజలు ఆ పార్టీకి ఓటు వేశారు. అంతటి ప్రజాదరణ ఉన్న ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వ విధానాలను తప్పుపట్టే హక్కు, ప్రజల పక్షాన నిలబడే బాధ్యత చట్టబద్ధంగా ఉంటాయి. ఆ హక్కుని, ఆ ప్రచార వేదికను ఇలా అనాగరికంగా స్తంభింపచేయటం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమే అవుతుంది. ఇక్కడ మనం ఒక మౌలికమైన ప్రశ్న వేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన వ్యవస్థ. ఈ రోజు కాకపోయినా రేపైనా న్యాయ పోరాటం చేసి తన పేజీని అది తిరిగి తెచ్చుకోగలదు. కానీ రేపు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ప్రభుత్వాలను ప్రశ్నించే సామాన్యుడి సోషల్ మీడియా అకౌంట్లను కూడా ఇలాగే తొలగిస్తే వాడెక్కడికి వెళ్లి న్యాయ పోరాటం చేయగలడు? అందుకే సుప్రీంకోర్టు కూడా సోషల్ మీడియాలో వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఆంక్షలు విధించే విషయంలో పోలీసులకు కఠినమైన నిబంధనలు పెట్టింది. పౌరుల మనోభావాల వ్యక్తీకరణే ప్రజాస్వామ్యానికి జీవనాడి అని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రతిపక్ష పార్టీ పేజీలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం జరిగిందని భావిస్తే దానికి చట్టపరమైన మార్గాలున్నాయి. లీగల్ నోటీసులు ఇవ్వచ్చు, వివరణ కోరవచ్చు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇవేమీ చేయకుండా పోలీసు శాఖను ముందు పెట్టి తెర వెనుక నుండి ఒత్తిడి తెచ్చి ఒక అధికారిక పేజీని తాత్కాలికంగా బ్లాక్ చేయించటం ఏ రకమైన పరిపాలన? ఇది ముమ్మాటికి ఆ పేజీ ద్వారా ప్రజలు సమీకృతం అవుతున్నారనే భయంతో ఆ పార్టీ పనిని ఆపేయాలనే ఉద్దేశ్యంతో చేసిన పని అని స్పష్టమవుతోంది. చరిత్ర మనకు ఒక పాఠం చెప్తోంది. ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలని చూసిన ఏ ప్రభుత్వము నిలబడలేదు. నిర్బంధాలు పెరిగే కొద్దీ ప్రజా వ్యతిరేకత మరియు మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. ఇందుకు ఒక చక్కని ఉదాహరణే కాక్రోచ్ జనతా పార్టీ. సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన ఆ వ్యవస్థ వెనుక ఏ పెద్ద రాజకీయ పార్టీ లేదు. గ్రామాల్లో శాఖలు లేవు. కేవలం కొందరు వ్యక్తులు డిజిటల్ వేదికగా ప్రజల సమస్యలను ప్రశ్నిస్తే జనం వారి వెనుక నడిచారు. అది సోషల్ మీడియాకున్న పవర్. ప్రభుత్వాలు గ్రహించాల్సిన అసలు విషయం ఏంటంటే, మీరు డిజిటల్ వేదికలపై జగన్మోహన్ రెడ్డి గారిని లేదా ప్రతిపక్షాన్ని అడ్డుకుంటే వారు ఊరుకోరు. సోషల్ మీడియాలో ఉంటే కేవలం స్క్రీన్లకే పరిమితం అవుతారు. కానీ ఆ వేదికను కూడా బంద్ చేస్తే వారు నేరుగా వీధుల్లోకి వస్తారు, సమాజంలోకి వస్తారు, నేరుగా జనం మధ్యలోకి వచ్చి పోరాడతారు. ఇటీవల బంగారపాలెంలో మిర్చి రైతుల కోసం జగన్ గారు నేరుగా ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు జరిగిన ప్రజా సమీకరణే దీనికి నిదర్శనం. డిజిటల్ వేదికల కంటే నాయకుడు నేరుగా జనం మధ్యలోకి వస్తే ప్రభుత్వానికి మరింత ముప్పు. కాబట్టి విమర్శలను ఎదుర్కోవటం నేర్చుకోవాలే కానీ గొంతు నొక్కాలని చూడటం కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు. ఇక్కడ ప్రజల నుంచి ఒక బలమైన వాదన వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షాన్నేమో కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వానికి బాసటగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, డిజిటల్ మీడియా ఉంది, యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి, సోషల్ మీడియాలో వేలాది అకౌంట్లు ఉన్నాయి. ఇంతటి భారీ వ్యవస్థను, అధికారాన్ని చేతిలో పెట్టుకుని కూడా కేవలం 11 సీట్లు ఉన్న ప్రతిపక్షం అంటే కూటమి ప్రభుత్వం ఎందుకు అంతలా భయపడుతోంది? దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. 2024 ఎన్నికల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే స్థితిలో ఉండేది. కానీ కేవలం కొద్ది కాలంలోనే కూటమి ప్రభుత్వ వైఫల్యాల వల్ల అది భయపెట్టే స్థితికి చేరుకుంది. దేవన్ నుంచి ప్రజా సమస్యల్ని వదిలేసి వ్యక్తిగత కక్ష సాధింపులు, సోషల్ మీడియా అరెస్టులపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. మీ దగ్గర 100 మీడియా సంస్థలు ఉండొచ్చు, అవి ప్రభుత్వానికి అనుకూలంగా ఏకపక్ష వార్తలు రాయవచ్చు. కానీ ఒకే ఒక్క వేదిక నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి ఇక్కడ పవర్ కట్ అవుతోంది లేదా ఇక్కడ రైతు నష్టపోతున్నాడు అని వాస్తవాన్ని చెబితే జనం ఆ ఒక్క వేదికపైనే నిలబడతారు. ఆ వాస్తవం ఎక్కడ బయటపడుతుందో అనే భయమే ఈ రోజు ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు కారణమవుతోంది.
ఇక ఈ వీడియోలో చర్చించిన రెండో అతి ముఖ్యమైన అంశం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ గారు చేసిన ఒక సంచలన ట్వీట్. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న SIR అంటే స్పెషల్ సమరీ రివిజన్ ప్రక్రియపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ద్వారా దాదాపు 6.5 కోట్ల ఓట్లను తొలగించారని, ఈ ప్రాసెస్ పూర్తయ్యేసరికి దేశవ్యాప్తంగా దాదాపు 16.5 కోట్ల ఓట్లను తొలగించే టార్గెట్ ఉందని ఆయన అంచనా వేశారు. 16.5 కోట్లు అంటే మొత్తం ఓటింగ్ శాతంలో 15 నుంచి 20%. కేవలం 1% ఓట్ల తేడాతోనే ఇక్కడ ప్రభుత్వాలు పడిపోతూ ఉంటాయి. పరకాల ప్రభాకర్ గారి ఆరోపణల ప్రకారం ఇది కేవలం నకిలీ ఓట్లను లేదా చనిపోయిన వారి ఓట్లను తొలగించే సాధారణ ప్రక్రియ కాదు. కొన్ని నిర్దిష్ట సామాజిక వర్గాలను, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను టార్గెట్ చేసి వారిని దేశ రాజకీయాల నుంచే, ఓటింగ్ వ్యవస్థ నుంచే దూరం చేసే ఒక ప్రమాదకరమైన కుట్ర. ఈ సర్వేలు చేసేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి ఏ సామాజిక వర్గం ఎటు ఓటు వేస్తుందో ముందే నిర్ధారించుకుని ఉద్దేశ్యపూర్వకంగా ఓట్లను తొలగిస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది? ఇలాంటి తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంది? పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలు నిజమైతే ఈసీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అబద్ధమైతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఈసీ మౌనం వహించటం వల్ల ప్రజల్లో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. నా ఓటును నేనే నిర్ణయించుకోలేనప్పుడు, మిషన్లే అన్ని డిసైడ్ చేస్తున్నప్పుడు నేను ఓటు వేయడం ఎందుకు అనే నిరాసక్తత ప్రజల్లో వస్తే అది ప్రజాస్వామ్య మనుగడకే శరవ్యమవుతుంది. అందుకే సోషల్ మీడియా పేజీల బ్లాకింగ్ అయినా, ఓట్ల తొలగింపు వ్యవహారమైనా ఇవి కేవలం వైసీపీ సమస్యలను లేక పరకాల ప్రభాకర్ సమస్యలను వదిలేయలేం. పార్టీలకు అతీతంగా పౌర సమాజమంతా ఏకమై మన ప్రాథమిక హక్కులను కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైంది. లేదంటే రేపు ప్రశ్నించే గొంతుకలన్నీ నిర్బంధాల వెనక నలిగిపోక తప్పదు. ఆలోచించండి.